తీసుకో ఫోటో తీసుకో పొట్ల పెట్టుకుని మాట్లాడే కొడతా పడుతుంది అక్కడ కొట్టాలి. ఇక్కడ వాతావరణం మంచిగా ఉంది. ఇక్కడ ఇది సెట్ చేసినావా ఏంటి? కట్ చేసి మళ్ళీ తీయాలి, మళ్ళీ మాట్లాడాలి. మనం నిన్న కాసనగోడు కేతపల్లి మండలం కాసనగోడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం దగ్గర ప్రస్తుతం ఉన్నాము. ఇదే అంగన్వాడీ కేంద్రం. ఇక్కడ జరిగిన ఘోరమైన విషయం ఏమిటంటే, నిన్న అంగన్వాడీ సిబ్బంది ఏదైతే ఉన్నారో వాళ్ళు లోపల విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇక్కడ అంగన్వాడీకి వచ్చే గ్రామానికి చెందిన చిన్నారి బాలుడు కొంచెం ఆయా 4 సంవత్సరాల బాలుడు ఇక్కడ పక్కన ఉన్న నీటి గుంటలో పడి మరణించడం జరిగింది. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలనే దానిపై మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ అంగన్వాడీ కేంద్రానికి, కాసరగోడులో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి మొత్తం 4 సిబ్బంది ఉన్నారు. ఈ 4 సిబ్బంది ఉన్నట్లు ఇక్కడ తెలిసింది. ఈ 4 సిబ్బంది ఉండి కూడా కనీసం పిల్లలను ప్రొటెక్షన్ చేయలేని పరిస్థితి ఉన్నది. ఇక్కడ అంగన్వాడీ స్కూళ్ళలో అంగన్వాడీలో బోధన జరుగుతున్న సమయంలో మరియు అంగన్వాడీ కేంద్రానికి పిల్లలు వస్తున్న సమయంలో వారిని కాపాడే ప్రయత్నం ఎటువంటి రక్షణ లేకుంటుంది. గేట్లు ఇక్కడ ప్రత్యేకమైన గేట్లు చుట్టూ ప్రహరీ గోడలు ఉన్నా కానీ కనీసం వాటిని క్లోజ్ చేసినట్లయితే కనీసం ఇంత ఘోరం జరగకపోయి ఉండేది. దీనిపై వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ మరియు మంత్రి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పందించి వెంటనే వీళ్ళని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని మానవ హక్కుల సామాజిక న్యాయ వేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్రంలో మొత్తం 35,700 అంగన్వాడీ స్కూళ్ళు సుమారుగా ఉన్నాయి. ఇక్కడ మరి పిల్లలకు ఏ విధమైన బోధన జరుగుతుంది, వాళ్ళ రక్షణపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అనే దానిపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వీళ్ళకు కఠిన చర్యలు తీసుకొని వీళ్ళని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే చనిపోయిన పిల్లవాని కుటుంబానికి ప్రభుత్వం తరఫున ₹1 కోటి ఎక్స్గ్రేషియా అందించి వాళ్ళని కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎన్ని డబ్బులు ఇచ్చినా తల్లిదండ్రుల గర్భశోకం అనేది తిరిగి రాదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం ఈ స్కూల్లో 6 పిల్లలు ఉంటారు. 6 పిల్లల కోసం 4 సిబ్బందిని నియమించింది ప్రభుత్వం. అయినా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ పిల్లలను రక్షించే పని ఏమాత్రం చేయలేదన్నట్టుగా స్పష్టంగా తెలుస్తున్నది. పిల్లలు లోపల ఉన్న సమయంలో వాళ్లకు ఏది బాత్రూమ్ కానీ టాయిలెట్ ఏమైనా వస్తే అక్కడ ప్రత్యేకంగా ఒక బాత్రూమ్ అనేది ఉండటం జరిగింది. ఆ బాత్రూమ్ వాడకుండా ఆ పిల్లల్ని బయటికి ఇచ్చిపెట్టడం వలన అభంశుభం తెలియని పిల్లవాడు అయాన్ అక్కడికి వెళ్ళి దాంట్లో మరణించడం జరిగింది. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై ప్రత్యేక కమిటీ చేసి వాళ్ళని సస్పెండ్ కాకుండా శాశ్వతంగా ఇలాంటి వాళ్ళని విధుల నుంచి తొలగిస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది భయంతో పిల్లలను కాపాడుకుంటూ వాళ్ళని రక్షించే ప్రయత్నం కొనసాగుదని, వాళ్లకు ఎటువంటి హాని జరగకుండా చూసుకునే పరిస్థితులు ఏర్పడతాయని, ఇలాంటివి క్షమించరాని నేరంగా ప్రభుత్వం పరిగణించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే వాళ్ళని విధుల నుంచి తొలగించాలని కోరుతున్నాం. ఏం జరిగింది? ఇక్కడ నేను ఇటు బరదకు వస్తుంటే ఒక అబ్బాయి అక్కడ 2-3 చిన్న పోరగాళ్ళు ఇంటి దొరికిపోతే దగ్గర తాత అనుకుంటూ వస్తుంది. నన్ను ఏది పిల్లగా అంటే వాళ్ళ మునుగుతున్నాను అమ్మడు కూడా మనం పొరగాళ్ళు వాళ్ళకి చెప్పారంటే వాళ్ళు వెనకొచ్చింది. ఏదో పిల్లగా అడుగు ఈయన మునిగినాడు. నేను పోతాకనే కదా అడుగుపోయిండు. ఇక అలా పోగానే మాకు అడుగు పిల్లగాడు పడ్డాడు అంటుంటే ఈయన పోయి చూసారకు మునిగిపోయిండు. ఆ పిల్లగాళ్ళు వచ్చి మేడాలకు చెప్పారు అంటే ఆ పిల్లగాళ్ళు మేడాలకు చెప్తే అప్పుడు బయట వాళ్ళు వచ్చి చూసి చెప్పిందాక వీళ్ళు బయటకు వెళ్ళలే లోపలనే ఉన్నారు. గేట్ తీసి లోపల ఉన్నారు. ఇంత నిర్లక్ష్యమా? ఇప్పుడు ఉన్నది 6 పిల్లలు, 4 స్టాఫ్. ఈ 6 పిల్లల్ని చూసుకోలేనప్పుడు ఏం బాధ్యత ఉన్నట్టు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఇంత ఘోరమా? 4 స్టాఫ్ 6 పిల్లల్ని చూడలేరా?
గేట్ ఉంది, గేట్ పెట్టుకొని లోపల గేట్ పెడితే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు సార్. చిన్న పిల్లల్ని ఎంత మంచిగా చూసుకోవాలి. మారుగోడ ఉంది, గేట్ ఉంది, లెట్రిన్ బాత్రూమ్ అన్ని ఉన్నాయి. ఎంత నిర్లక్ష్యం. ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుందా? ₹1 కోటి ఇచ్చినా రాదు. వాళ్ళ తల్లిదండ్రుల గోస అయింది, ఎంత గోస ఉంటుంది.